కార్యాలయంలో తుఫాన్ పై సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు. తుఫాన్ పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు పడనున్న కారణంగా ప్రజలు వాగులు, నదుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సహాయక చర్యల కోసం పోలీసులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. వర్షాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. మా జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు ఈ ఫెంగల్ తుఫానుకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాము. లోతట్టు ప్రాంతాలైనటువంటి జంగాలపల్లి, వంగల్లు, చెన్నవరపాడు, కోలగట్ల, వీర్లగుడిపాడు ప్రజలు బాగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకైతే వాటర్ ఏం రాలేదు. అక్కడికి ఏదన్నా అవసరం వస్తే వెంటనే పోలీసు వారి గారికి డైల్ 112కి కాల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏస్పేట గుడిపాడు పోయే దారిలో ఒక వాగు వస్తుంది. అది ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద నీళ్ళు రాలేదు. నీళ్ళు వస్తే అలర్ట్గా ఉండాలని చెప్పి పబ్లిక్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చేజర్ల, కలువాయి, చేజర్ల సంగం రోడ్లో కూడా 2 కాలువలు ఉన్నాయి. అక్కడ ఓవర్ఫ్లో అయ్యేదానికి అవకాశం ఉంది. పోయినసారి కూడా ఓవర్ఫ్లో అయింది. పబ్లిక్ అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. పాత ఉన్నటువంటి ఇళ్ళులో పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదన్నా స్తంభాలు గాలికి పడే అవకాశం ఉంది కాబట్టి పాత ఇల్లు కూడా కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకోమని కోరుతా ఉన్నాం. ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే పోలీసు వారికి తెలియజేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం.